ఎలుకలు తిన్న తూకం. ఒకప్పుడు ఒక గ్రామంలో ఒక ధనవంతుడు వ్యాపారి ఉండేవాడు. అతను పెద్ద వ్యాపారం చేసేవాడు. ఆ గ్రామం ఒక నది దగ్గర ఉండేది. ఒక సంవత్సరం భారీ వర్షాలు పడ్డాయి. నది ఉప్పొంగి ప్రవహించింది. ఒక రాత్రి మొత్తం గ్రామం నీటిలో మునిగిపోయింది. ఇళ్ళు, పంటలు, దుకాణాలు అన్నీ నాశనమయ్యాయి. ఆ వ్యాపారికి కూడా చాలా నష్టం జరిగింది. ఇక్కడ ఉండి ఉపయోగం లేదు, నేను మరో ఊరికి వెళ్ళి మళ్లీ సంపాదించాలి అని అనుకున్నాడు. ఆయన దగ్గర ఒక పాత ఇనుప తూకం ఉండేది. అది వారి పూర్వీకులది. చాలా బరువుగా ఉండటంతో అతను దాన్ని తీసుకెళ్లలేకపోయాడు. అప్పుడు తన స్నేహితుడు రవి దగ్గరకు వెళ్ళి ఇలా అన్నాడు: స్నేహితుడా, నేను కొంతకాలం బయటికి వెళుతున్నాను. ఈ తూకాన్ని నువ్వు జాగ్రత్తగా ఉంచుతావా? రవి అంగీకరించాడు. తప్పకుండా, నువ్వు తిరిగి వచ్చినప్పుడు తీసుకెళ్ళు. వ్యాపారి ధన్యవాదాలు చెప్పి వెళ్ళిపోయాడు. కొన్ని సంవత్సరాల తర్వాత వ్యాపారి తిరిగివచ్చాడు. ఈసారి అతను చాలా డబ్బు సంపాదించాడు. అతను రవి ఇంటికి వెళ్లి కలిశాడు. ఇద్దరూ సంతోషంగా మాట్లాడుకున్నారు. తర్వాత వ్యాపారి అన్నాడు: రవి, నేనిచ్చిన తూకమివ్వు. అప్పుడు రవి బాధగా నటిస్తూ అన్నాడు: స్నేహితుడా, నా ఇంట్లో చాలా ఎలుకలు ఉన్నాయి, అవి నీ తూకాన్ని తినేశాయి. వ్యాపారి ఆశ్చర్యపోయాడు. ఎలుకలు ఇనుము తింటాయా అని తనలో అనుకున్నాడు. కాని బయటకు మాత్రం ఇలా అన్నాడు: పర్లేదు రవి, జరిగిందేదో జరిగిపోయింది, మర్చిపోదాం. రవి లోపల చాలా సంతోషపడ్డాడు. అప్పుడు వ్యాపారి ఇలా అన్నాడు: నేను ఆలయానికి వెళ్తున్నాను, నీ కొడుకుని నాతో పంపిస్తావా? నీకోసం ప్రసాదం తీసుకువస్తాను. రవి తన కొడుకుని అతనితో పంపించాడు. కాని వ్యాపారి అతన్ని ఆలయానికి తీసుకెళ్లలేదు. ఒక కొండ దగ్గర సురక్షితంగా దాచిపెట్టాడు. తర్వాత తిరిగివచ్చాడు. రవి తన కొడుకు గురించి అడిగాడు. నా కొడుకు ఎక్కడా? వ్యాపారి ఇలా అన్నాడు: క్షమించు, ఒక పెద్ద గద్ద వచ్చి నీ కొడుకుని తీసుకెళ్ళింది. రవి కోపంగా అరిచాడు: ఏమిటి? గద్ద ఒక పెద్ద బాలుణ్ణి ఎలా తీసుకెళుతుంది? వ్యాపారి మాత్రం అదే మాట చెబుతూ ఉన్నాడు. ఇద్దరూ గొడవపడి చివరకు కోర్టుకు వెళ్లారు. న్యాయమూర్తి అన్నాడు: వ్యాపారి, బాలుణ్ణి తీసుకురా, లేదంటే శిక్ష పడుతుంది. వ్యాపారి అన్నాడు: సర్, గద్ద తీసుకెళ్ళింది. న్యాయమూర్తి కోపంగా అన్నాడు: అది అసాధ్యం. అప్పుడు వ్యాపారి ప్రశాంతంగా ఇలా అన్నాడు: సర్, ఎలుకలు ఇనుప తూకాన్ని తినగలిగితే గద్ద ఒక బాలుణ్ణి తీసుకెళ్లడం మాత్రం ఎందుకు అసాధ్యం? అతను మొత్తం కథను వివరంగా చెప్పాడు. న్యాయమూర్తి రవిని చూసి హెచ్చరించాడు: నిజం చెప్పు, లేకపోతే జైలుకు పంపిస్తాను. చివరకు రవి తన తప్పు ఒప్పుకున్నాడు. న్యాయమూర్తి తీర్పు చెప్పాడు: తూకాన్ని వెంటనే తిరిగివ్వాలి. వ్యాపారి బాలుణ్ణి తిరిగివ్వాలి. ఇద్దరూ తిరిగిచ్చారు. నీతి: మోసం ఎప్పటికీ బయటపడుతుంది, నిజం ఎప్పుడూ గెలుస్తుంది. Thank you so much for watching. Please like, share and subscribe.